రేగులగడ్డ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది రేగులగడ్డ దగ్గర ఇసుక ర్యాంప్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ తేనె రాళ్ళే తగులుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. తేనె రాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా క్రిస్టల్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరినా. ఇది రేగులగడ్డ లొకేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ గుండ్రాలు తక్కువ ఉంటే ఇసుక ర్యాంప్ ఎక్కువ ఉంది. ఈ ఇసుక ర్యాంప్లో దొరుకుతున్నాయి ఇవన్నీ. రేగులగడ్డ నుంచి డైరెక్ట్ బార్కు వచ్చిన తర్వాత కృష్ణానది ఒడ్డుకు వస్తే ఇటు ఇసుక ర్యాంప్ కనిపిస్తుంది. ఆ ఇసుక ర్యాంప్లో కనిపిస్తాయి ఇవి. కూర్చొని ఎతకాలి, కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇటులో ఏమైనా ఉన్నాయో మరి డైమండ్స్. మొత్తం తేనె రాళ్ళు ఫ్రెండ్స్. మీకు లైవ్లో చూపిస్తాను నాకు తేనె రాయిన. క్రిస్టల్స్ అయితే దొరకట్లేదు ఇక్కడ. దొరికినవి ఒకటే రెండైనా సరే మనకి తేనె కలర్ రాళ్ళే దొరుకుతాయి. మా అన్న వాళ్ళు ఎత్తుకుతున్నారు స్టోన్స్ అయితే. ఇది ఏరియా మంచిగా ఉంది ఫ్రెండ్స్, తిరగడానికి మంచిగా ఉంటుంది. ఎండ మధ్యాహ్నం అయితే ఇక్కడ తిరగలేరు, ఫుల్ ఎండకి ఈ ఇసుక బాగా హీట్ మీద ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే మంచిగా ఉంటుంది, కూల్గా క్లైమేట్. మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా చీకటి పడ్డ సమయం అయింది. సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు లోపలికి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉన్నాడు సూర్యుడు. క్రిస్టల్స్ అయితే లేవు, తేనె రాళ్ళు ఉన్నాయి, కూడా కనిపించట్లేదు ఇప్పుడు పొద్దు పోయేసరికి. కానీ ట్రై చేస్తా ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒకటి.